ఆంజనేయ స్వామి సంజీవిని కోసం హిమాలయాలకు వెళ్లినప్పుడు రావణాసురుడు కాలనేమి అనే రాక్షసుడిని పిలిచి హనుమంతుడిని చంపితే అర్ధరాజ్యాన్ని తనకిస్తానని మాటిస్తాడు. కాలనేమి వెంటనే ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వచ్చే దారిలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన హనుమంతుడు కాలనేమిని సంజీవిని గురించి అడుగుతాడు. కాలనేమి, నేను నీకు సంజీవిని గురించి చెప్తాను, కానీ దానికన్నా ముందుగా నువ్వు ఈ నదిలో స్నానం చేసి రావాలి అని అంటాడు. వెంటనే స్నానం చేయడానికి హనుమంతుడు నదిలోకి దూకుతాడు. నదిలో ఉన్న ఒక పెద్ద మొసలి హనుమని చంపాలని చూస్తుంది. కానీ హనుమ మరుక్షణం ఆ మొసలి 2 దవడలను విరిచి చంపేస్తాడు. ఆ రాక్షస మొసలికి శాప విమోచనం కలిగి ఒక అందమైన అప్సరస బయటకు వచ్చి, ఇంద్రుడి వల్ల నేను శపించబడ్డా, నిన్ను పంపించిన ఆ ఋషి కాలనేమి అనే రాక్షసుడు, అతడిని రావణాసుడు పంపించాడు అని చెప్పి మాయమైపోతుంది. దాంతో హనుమంతుడు కోపంతో కాలనేమితో ఘోరంగా యుద్ధం చేసి అతన్ని చితకబాది చంపేస్తాడు. ఇప్పటికే చాలా సమయం వృధా చేశాను అని చెప్పి మొత్తం ద్రోణగిరి పర్వతాన్ని అమాంతం ఎత్తుకొని లంకకు తీసుకెళ్తాడు మన హనుమంతుడు.